మైదుకూరు రాయలసీమ రాజకీయానికి ఒక పవర్ఫుల్ అడ్డా. గెలుపు గుర్రాలు ఇక్కడ ఎలాగైనా ఉండొచ్చు, కానీ జనాల తీర్పు మాత్రం ఎప్పుడూ సెన్సేషనలే. గత ఎన్నికల్లో కనీ విని ఎరిగిన మెజార్టీతో జయకేతను ఎగరవేసిన పుట్టా సుధాకర్ యాదవ్ గారి కోటాలో ఇప్పుడు పగుళ్లు కనిపిస్తున్నాయా? నిన్న మొన్నటిదాకా జై కొట్టిన గొంతులే ఇప్పుడు నిరసన రాగాలు తీస్తున్నాయా? ఒకప్పుడు ప్రజల మనిషి అని పేరు తెచ్చుకున్న నాయకుడు ఇప్పుడు వీక్లీ ఎమ్మెల్యేగా లేదా ఫెస్టివల్ ఎమ్మెల్యేగా మారిపోయారా? వారానికి ఒకసారి వచ్చి వెళ్లే అతిథిగా మిగిలిపోయారా? కేవలం పండుగలకు మాత్రమే దర్శనమిచ్చి పండుగ పబ్బొన్నేతగా ముద్ర వేయించుకుంటున్నారా? మైదుకూరు వీకెండ్ ఎమ్మెల్యే రాజకీయ రంగులపై ఓ లుక్కేద్దాం. మైదుకూరు రాజకీయం ఇప్పుడు ఒక విలక్షణమైన మలుపులో ఉంది. ఎన్నికల వేళ ఆకాశమే హద్దుగా హామీలు గుప్పించి ఓట్లు పొందిన పుట్టా సుధాకర్ యాదవ్పై నేడు నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అభివృద్ధి పథంలో దూసుకుపోతామని చెప్పిన నేత ఇప్పుడు విమర్శల సుడిగుండంలో చిక్కుకున్నారు. దీనికి ప్రధాన కారణం హామీల అమల్లో జరుగుతున్న అంతులేని జాప్యం. రైతే రాజు అన్న నినాదం ఇక్కడ నీరుగారిపోతోంది. నియోజకవర్గంలోని రైతాంగానికి సాగునీటి సరఫరా విషయంలో ఇంకా అనేక గ్రామాల్లో ఇబ్బందులు తొలగలేదు. సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నా, కాలువల మరమ్మతులు పూర్తికాక రైతులు ఆవేదన చెందుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అభివృద్ధి అంటే కేవలం పట్టణాల్లో మెరుపులు కాదని, పల్లెల్లో మౌలిక సదుపాయాలని ప్రజలు గుర్తు చేస్తున్నారు. మెయిన్ రోడ్లపై ఉన్న శ్రద్ధ గ్రామాల్ని కలిపే అంతర్గత రహదారులపై ఎందుకు లేదని స్థానికులు నిలదీస్తున్నారు. గుంతలమయమైన రోడ్లతో ప్రయాణం నరకప్రాయంగా మారినా ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ దృష్టి అటువైపు మళ్లడం లేదట. గతంలో ప్రారంభించిన ఎన్నో అభివృద్ధి పనులు నిధుల కొరత సాకుతోనో లేదా పర్యవేక్షణ లోపంతోనో మధ్యలోనే ఆగిపోయి శిథిలావస్థకు చేరుతున్నాయి. ఈ ఆగిపోయిన పనులు ప్రజల్లో అసహనాన్ని కట్టలు తెంచుకునేలా చేస్తోంది. అయితే వీటన్నిటికంటే ప్రజల్ని ఎక్కువగా బాధిస్తున్న అంశం మరొకటుంది. అదే ఎమ్మెల్యే ఎక్కడా? నియోజకవర్గంలో ఇప్పుడు ఒక కొత్త ట్యాగ్ లైన్ వినిపిస్తోంది. పుట్టా సుధాకర్ యాదవ్ కేవలం వీక్లీ ఎమ్మెల్యేగా మారిపోయారని జనం బాహాటంగానే విమర్శిస్తున్నారు. వారానికొకసారి చుట్టపు చూపుగా వచ్చి వెళ్లే నేతకు తమ కష్టాలు చెప్పుకునేది ఎలా అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. అంతటితో ఆగకుండా ఆయన కేవలం పండగలకు పబ్బాలకు మాత్రమే ప్రజల మధ్యకొస్తున్నారని, అందుకే ఆయన్ని ఫెస్టివల్ ఎమ్మెల్యే అని కూడా పిలుస్తున్నారు. సమస్యలు సుడిగుండల్లా చుట్టుముడుతుంటే నియోజకవర్గ నేత మాత్రం చుట్టపు చూపుగా వచ్చి వెళ్లడం మైదుకూరు ఓటర్లకు మింగుడు పడటం లేదు. సమస్యలు ఒకవైపు ఊపిరాడనీయకుండా చేస్తుంటే మరొకవైపు పార్టీని నమ్ముకున్న కింది స్థాయి శ్రేణుల్లో రగులుతున్న అసంతృప్తి పుట్టాగారి రాజకీయ పునాదుల్ని కదిలిస్తోంది. ఏ పార్టీకైనా వెన్నెముక కార్యకర్తలే. కానీ మైదుకూరులో ఆ వెన్నెముక ఇవాళ విరిగిపోతోందా? పార్టీ కోసం జెండాలు మోసి పోలీస్ లాఠీ దెబ్బలు తిని ప్రత్యర్థులతో గొడవపడి నిలబడ్డ పాత కార్యకర్తలకు ఇప్పుడు ఎమ్మెల్యే పుట్టా దగ్గర విలువ లేకుండా పోయిందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇక కష్టకాలంలో పార్టీని వీడకుండా ఉన్న వారికంటే ఈ మధ్యకాలంలో పార్టీలోకొచ్చి చేరిన వారికి లేదా ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్కి వ్యక్తిగతంగా అత్యంత సన్నిహితంగా ఉండేవారికే ప్రాధాన్యత దక్కుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గంలో జరిగే ఏ చిన్న పనైనా, కాంట్రాక్ట్ అయినా ఆ ఇద్దరు ముగ్గురుకే దక్కుతుంటే ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకున్నవారు ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. పని మాది, ఫలితం వారిదా అన్న ఆవేదన ప్రతి కార్యకర్త ముఖంలోనూ కనిపిస్తోంది. ఇక సామాన్య ప్రజల పరిస్థితి మరీ దారుణం. గతంలో ప్రజల మధ్య ఉండే నాయకుడు ఇప్పుడు నియోజకవర్గంలో కంటే ఇతర ప్రాంతాల్లో లేదా తన వ్యక్తిగత వ్యాపార పనుల్లోనే ఎక్కువగా బిజీగా ఉంటున్నారనే నెగిటివ్ టాక్ నడుస్తోంది. తమ కష్టాన్ని చెప్పుకుందామని ఎమ్మెల్యే దగ్గరకు వచ్చే సామాన్యుడికి ఆయన దర్శనం దొరకడం గగనమైపోయిందట. గంటల తరబడి వేచి చూసినా దొరకని అపాయింట్మెంట్లు ప్రజల్లో ఆయనపై ఉన్న నమ్మకాన్ని సడలింపజేస్తున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఎమ్మెల్యే చుట్టూ ఒక కోటరీ ఇప్పుడు నియోజకవర్గంలో అనధికారిక పాలన సాగిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం కొందరు వ్యక్తులు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటూ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ని ప్రజల నుంచి, పార్టీ నిబద్ధత ఉన్న సీనియర్ నాయకుల నుంచి దూరం చేస్తున్నారని తెలుస్తోంది.
ఈ కోటరీ వ్యవస్థ వల్ల పార్టీకి దశాబ్దాలుగా సేవ చేసిన నాయకులు ఇప్పుడు పక్కకు తప్పుకుంటున్నారు. ఈ అంతర్గత కలహాలు, సమన్వయ లోపం రానున్న ఎన్నికల్లో పుట్టా సుధాకర్ యాదవ్కి కోలుకోలేని దెబ్బతీస్తాయా? కార్యకర్తల ఆవేదనను ఆయన పట్టించుకుంటారా, లేక ఈ నెగటివ్ వేవ్లోనే కొట్టుకుపోతారా అన్నది ఇప్పుడు మైదుకూరు రాజకీయాల్లో $1,000,000 ప్రశ్న. రాజకీయాల్లో నాయకుడి బలం జనం. ఆ జనానికి దూరమైతే జరిగే నష్టం ఎలా ఉంటుందో మైదుకూరులో ఇప్పుడు కనిపిస్తున్న ఈ పరిస్థితులే నిదర్శనం. మరి ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తన తీరును మార్చుకొని ప్రజలకు దగ్గరవుతారా? తన చుట్టూ ఉన్న కోటరీకి చెక్ పెడతారా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.